అందరికీ ఆహ్వానం. ఈరోజు మనం ఈ రోజు నుంచి సాధ్యమైనంత వరకు మహాభారతంలో ఉన్న ప్రధాన కథలు, వాటికి సంబంధించిన ఉపకథలు. నిజానికి ప్రధాన కథ అంతా కూడా పాండవులకు కౌరవులకు సంబంధించిన పూర్వులు, ప్రస్తుతం, అప్పటి కాలం నాటి చరిత్ర సంబంధించిన అంశాలని కథారూపంలో తీసుకొచ్చారు. అయితే ఆది పర్వంలో ఏ ఏ కథలు ఉన్నాయి, ఉపకథలు ప్రధానంగా. ఎందుకంటే కథ అనేది ఒక స్ట్రీమ్ లైన్ ఉంటే ఉపకథలు దానికి ఇంకొంచెం పరిపుష్టిని ఇస్తున్నాయి, ఎనర్జీని ఇస్తున్నాయి. ఆ నేపథ్యంలో నేటికి మహాభారతం ఎందుకు అవసరం, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే యది హాస్తి తన్యత్ర ఎన్నే హాస్తి రత్ క్వచిత్ అంటాడు. ఏది మహాభారతంలో ఉంది అదే ప్రపంచంలో ఉంది అంటున్నాడు. ప్రపంచంలో లేనిది మహాభారతంలో లేదు అంటున్నాడు. ఇది ఘంటాపదంగా చెప్పినటువంటి వ్యాస మహర్షి వ్యాఖ్య. దీన్ని ఉద్దేశించుకొని మహాభారతాన్ని నేటి కాలానికి, ఆధునిక సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చెప్పడం ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగా ఒక్కొక్క కథ, ఆ కథ దాని నేటికి ఎలా వాడాలి, ఈ రెండు అంశాలని ప్రధానంగా సాగేటువంటి ఈ లెక్చరింగ్ అంతా కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మాత్రమే మీరు చూడండి. దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీకు ఇమేజెస్ రూపంలో వాటిని మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. అందులో మొత్తం మొత్తం మనం చూసుకుంటే 10 కథలు ఆది పర్వంలో మనకి సంస్కృత మహాభారతంలో ఆధారంగా చూసుకున్నట్లయితే 10 కథలు మనకి ప్రధానమైనటువంటి ఉపకథలు కనిపిస్తాయి. అంటే ప్రధాన కథకి ఉపకథలు ప్రధానమైనవి వెళ్ళదురు. అందులో మొట్టమొదటిది అంటే గురువు, ప్రతివాడికి గురువు గొప్పతనం కావాలి. గురువు గొప్పవాడైతే శిష్యుడు కూడా గురువుని మించిన వాళ్ళు అవ్వాలి. అందుకని గురు భక్తి నుంచి మొదలు పెడుతున్న ఉదంకుడు కథ. ఎవరండి ఉదంకుడు? ఇతని నేపథ్యం ఏమిటి, ఇతనికి సంబంధించిన విషయాలు ఏమిటి, ఒక్కొక్క అంశంలోంచి తెలుసుకుంటూ నేటి ఆధునిక కాలానికి గురువు ఎలా మారిపోయాడు అనేది కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ గురుదక్షిణ అనే మాట పూర్వం ఉండేది. పూర్వం ఉపాధ్యాయుడు అనేవాడు బతకలేక బడి పంతులు అనే మధ్యలో వచ్చింది. ఉపాధ్యాయుడు అనేవాడు చాలా రకాల గౌరవాలను పొందినటువంటి వ్యక్తి. సమాజానికి ఒక త్యాగశీలిగా ఉండేవాడు. గురుకులాన్ని నడిపేవాడు. నడిపినందుకు గాను అతని మీద ఉండే గౌరవంతో రాజులు తమ తమ రాజ్యంలో కొంత భాగాన్ని ఈ గురువులకి ఇచ్చేసేవారు. సరే, వాళ్ళు కరప్షన్ చేయడం అలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు కాలంలో అంత అవినీతిమయంగా మారిపోయినటువంటి వ్యవహారాలు ఇవి పక్కన పెడితే, ఇక్కడ ఉదంకుడు సాహస గాథ ఏమిటండి? సాహస గాథ ఏమిటి, ఈ నేపథ్యం ఏమిటి, గురుదక్షిణగా ఏమి ఇవ్వాలనుకున్నాడు, ఏమి ఇవ్వాలని ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి, దాని నేపథ్యం కూడా చూద్దాం. పౌష్యమి దేవి కుండలాల్ని కోరడం. ఎందుకంటే గురువు గారు ఎవరండి? పైలుడు. ఈ పైలుడు ఎవరు? మళ్ళీ వ్యాసుడికి సంబంధించినటువంటి శిష్యులలో ఒకడు. ఏమండి, అది మళ్ళీ చెప్తాం. ఇందులో గురుదక్షిణ, గురువు గారికి ఏం కావాలండి? కావలసినటువంటి ధనం అంతా కూడా అక్కడ కొంత వాళ్ళు స్వయంగా పండించుకున్నటువంటి పంటలు కొన్ని ఉంటాయి అడవుల్లో. గోసేవ చేయడానికి కావాల్సిన గోవులు ఉంటాయి, పాడి పరిశ్రమ వాళ్ళకు ఉంటుంది. అందులోంచి వాళ్ళు స్వయం పోషక, అంటే ఇప్పుడు మనం యూనివర్సిటీ లెవెల్స్ అంటాం. యూనివర్సిటీ అనేది అటానమస్ బాడీస్. అటానమస్ బాడీస్ అని ప్రభుత్వం ఇవ్వదా అంటే ప్రభుత్వం ఇచ్చేది ఇస్తుంది. కానీ వీళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ అని వాటి మీద కొంత ఇన్కమ్ అని జనరేట్ చేస్తూ ఉంటారు. అలాంటివి పూర్వం గురుకులాలు. కొంత అడవుల్లో ఉన్నా సరే వాళ్ళకి కావలసినటువంటి పదార్థాలను తయారు చేసుకోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు కమాండ్ గా పని చేసుకుంటూ తయారు చేసుకోవడం అనేది ప్రధానంగా సాగుతూ అధ్యయనం అనేది నడుస్తూ ఉండేది. ఆ నేపథ్యంలో ఈయనకి, ఈ ఉదంకుడికి చదువు అయిపోయింది. నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు నాయన అంటే, సరే నా గురువు గారు బయలుదేరతాను, కానీ గురుదక్షిణ ఏం కావాలి? నాకేం అక్కర్లేదు నాన్న, ఇంకేమైనా కావాలంటే మీ గురుమాతను అడుగు. ఆవిడ ఏమైనా అడిగితే కావాలంటే ఆవిడకి ఏదో అడిగితే ఇస్తే ఇప్పు, లేత లేదు. ఆవిడ ఏమంది? పౌష్యమి అనేటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గర కుండలాలు, ఈ చెవికి పెట్టుకునే చెవాభరణాలు నాకు కావాలయ్యా, చాలా ఫెమిలియర్ అని చాలా గొప్పగా అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఆ ఆభరణాలు నాకు కావాలి. ఆడవాళ్ళతో అంటే అనకూడదు కానీ ఈ మాట, కొన్ని కొన్ని ట్విస్టులు మగవాళ్ళని హింస పెడుతూ ఉంటాయి. వాటిని గ్రహించలేరు వాడు పాపం. అది ఒక వాళ్ళకి కావాలనేటువంటి కోరిక అలాంటి పని చేస్తూ ఉంటుంది. దాన్ని వాళ్ళని తప్పట్టాల్సినటువంటి అవసరము లేదు. సరే, మరి గురుమాత అడిగింది కదండి, అందుకని ఆమెకి కావలసినటువంటి ఈ పౌష్యమీ దేవి ఆభరణాలు కావాలి.
ప్రధానమైన చెవికి, ఆ చెవి పెట్టుకున్న ఆభరణాలు ఆవిడ పెట్టుకుంటే ఈవిడ పెట్టుకోవడం ఏంటంటే అదొక ఆనందం. ఆవిడ పక్కింటి పిన్ని గారు కొన్నారని అంటుంటారు కదా, ఈ రకమైనటువంటి కంపారిజన్ ఉంటూ ఉంటుంది. అలా కావాలంటే సరే ఉదంకుడు గురుదక్షిణ ఇవ్వడం కోసమని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగి తెచ్చి ఇద్దామని ప్రయత్నం చేశాడు. ఈ ఉదంకుడు కుండలాల కోసం మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన అడిగాడు, ఏమయ్యా మరి నా భార్య మధ్య కలిగి అడగండి, మరి ఆమె కదా ఇవ్వాల్సింది, ఒకసారి ఆమెను అడగండి అని. సరే మరి ఆమె దగ్గరికి వెళ్ళాను కదా. ఉదంకుడు స్నానం చేసుకుని ఆచమనం చేసి అక్కడ ఆ ఈ పౌష్యమీదేవి గారిని అడిగాడు. కాకపోతే ఏమిటంటే మధ్యలో వీడికి కొన్ని అవాంతరాలు జరిగాయి. వెంటనే మనం ఏ పనైనా చేయాలంటే గబగబా అయిపోదు కదండి. అందుకని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. అలా వెళ్తూ ఉన్న సమయంలో పౌష్యమీదేవి కుండలాన్ని కోరే నేపథ్యంలో ఒక దివ్య పురుషుడు కనిపించి, ఒక గోమయం ఆవు పేడని తినవయ్యా, తింటే ఆవిడ కనబడుతుంది అని అంటే మనకి ఎప్పుడైనా రాంగ్ ట్రాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, రాంగ్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ నేపథ్యంలో గోమయం తినమని సూచించాడు. ఉదయం కూడా మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. పైగా నా గురుపతిని గురుదక్షిణగా మీ భార్య కొండలా తెచ్చి ఇమ్మన్నాడని చెప్పి అడిగితే అవి నాకు ఇప్పించండి, నేను వెళ్ళిపోతానని ఉదంకుడు మహారాజు కోరికను మహారాజు చెప్పడం వల్ల ఆయన కోరికను మన్నించాడు. నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికే వెళ్ళి అడగవయ్యా అన్నాడు. సరే అని మరి పౌష్య మహారాజుకు భార్య దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశాడు. మహారాజా, ఆమె నాకు కనిపించలేదు అన్నాడు. ఎందుకు కనిపించదండి? మనిషి అంతఃపురంలో ఉండాలి కదా. అంటే ఆవిడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా పడితే అలా కనిపించేటువంటి వ్యక్తిత్వం కాదు. ఇది మనం గమనించాలి. అంటే ఈయన అశౌచం పాటించాడు. ఏమిటంటే పేడ తినడం అనేది అశౌచం. అది పాటించడం వల్ల ఆమె కనిపించలేదు. ఇదొక అవాంతరంగా మనం చెప్పచ్చు. అప్పుడు గోమయం తిన్న తర్వాత ఎలా అయిందని మళ్ళీ ఈయన స్నానం చేసి అక్కడ ఆచమనం చేసి శుద్ధి చేసుకుని అంతఃపురానికి వెళ్ళి ఆమెని కనిపించాలని కోరితే అప్పుడు ఈ పౌష్యాదేవి కనిపించింది. కనిపించిన తర్వాత మరి గురుదక్షిణ కావాలి కదా, గురుమాత అడిగింది కదా. అందుకని ఇలా అడిగింది మా గురుమాత, మీరు దయచేసి నా గురుదక్షిణకి సహకరించండి అని అడిగాడు. అడిగితే ఆవిడ, అయ్యయ్యో ఇవ్వకపోవడం నాకేం అభ్యంతరం లేదు నాన్న, ఇది చాలా మహిమ కలిగినటువంటివి, దీని తక్షకుడు అనేటువంటి వాడికి కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి నేను ఇవ్వలేదు. వాడు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోంచి తీసుకువెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఒక హెచ్చరిక కూడా చేసి ఆ చెవి ఆభరణాలు అతనికి ఇచ్చింది. మరి ఉదయం కూడా ప్రయాణం చేస్తూ ఉండగా వెనకాల నుంచి ఈ తక్షకుడు ఉండ కదండి, వీడికి పని ఏమిటంటే సర్పరాజు వీడు ఎక్కడ పెడతాడో అక్కడ కాజేద్దామని వీడు రెడీగా కూర్చొని ఉన్నాడు. మొత్తం మీద ఈ పౌష్యుడు మహారాజు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత మళ్ళీ మహారాజు చెప్పాలి కదా, థ్యాంక్స్ చెప్పాలి కదా మహారాజుకి. అయ్యా మీ భార్య గారు ఇచ్చారండి, కాబట్టి మీరు చాలా నాకు సహకరించారు అని పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ రాణి గారు ఇచ్చారు నాకు అంటే, ఆయన ఏమన్నాడు, సరే కొండలో తీసుకుని వెళ్ళిన తర్వాత ఉదంకుడికి భోజనం చేసి వెళ్ళవయ్యా, మరి గెస్ట్ గా వచ్చిన వాడివి నీకు ఏ తిండి పెట్టకుండా ఏదో ఆభరణాలు వచ్చావు వచ్చిన పని వెళ్ళినట్టుగా కాకుండా నువ్వు కొంచెం భోజనం చేసి వెళ్ళవయ్యా అని అడిగాడు. సరే భోజనం చేయమని అడిగిన, బయలుదేరేటప్పుడు భోజనం చేయమని అడిగినప్పుడు వెళ్లకుండా భోజనం వెళ్ళిపోయాడు అనుకోండి, భోజనం చేయకుండా మళ్ళీ వాడు భోజనం దొరకదేమో అని ఒక అనుమానం కొంతమందికి. అందుకని భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఆ భోజనంలో అతనికి ఒక వెంట్రుక వచ్చింది, తల వెంట్రుక వచ్చింది. అది దోషం. యాక్చువల్ గా భోజనంలో తల వెంట్రుక రాకూడదు. అందుకనే మీకు పెద్ద పెద్ద హోటల్స్ చూడండి, హెడ్ కి కూడా క్యాప్స్, హ్యాండ్ కి క్యాప్స్ అన్ని పెట్టుకుని వడ్డిస్తారు. వెంట్రుక ఆహారంలో పడితే అది నోట్లోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం అంట. ఇది అదొకటి హింస. ఏ పేగులకో చుట్టుకుని ఉంటే అది కట్ చేసేస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసినటువంటి అవసరం. పైగా అది గొప్పవాడైనటువంటి గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఉదంకుడికి కదంటే వచ్చింది. వాడికి కోపం వచ్చింది. వెంటనే వచ్చి, నువ్వు నాకు ఇలాంటి ఆహారం, నిజానికి రాజుగారు ఏం తయారు చేయడు, రాజుగారు పరిచారకులు ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు. కానీ నువ్వు చూసుకోకుండా వడ్డించేటువంటి పరిసరం ఉన్నారు కాబట్టి నువ్వు నాకు చేసినటువంటి భోజనం పెట్టడం తర్వాత సంగతి, నువ్వు చేసిన పని ఏమిటి, భోజనాన్ని పిలిచావు, శుభ్రంగా వడ్డించాలి. అది వడ్డించకపోగా అందులో ఉన్నటువంటి తల వెంట్రుక పడింది, కాబట్టి నిన్ను శపిస్తున్నాను అని చెప్పి ఒక పెద్ద శాపం ఏమిటి, నువ్వు సంతానహీనుడు అయిపోగాక అని చెప్పించాడు. దాంతో మరి ఇంత చిన్న ఏదో ఉంటే దానికి సంతానహీనుడు కమ్మని చెప్పించడం ఏమిటయ్యా, కాబట్టి
నువ్వు అలాంటి శాపం ఇవ్వకూడదు, వెనక్కి తీసుకో అంటాడు. రాజుకు కూడా కోపం వస్తుంది కదండి. తల వెంట్రుక వస్తేనే నువ్వు ఎంత శిక్షిస్తావు కాబట్టి నీకు కూడా ప్రతిశాపనం ఇస్తున్నానని చెప్పి నువ్వు సంతానహీనుడుగా, అంటే రాజు భోజనం గుడ్డివాడు ఒక అమ్మని ఉదంకుడు శపిస్తే నువ్వు సంతానహీనుడుగా అని వాడిని శపించాడు. అంటే రాజుగారికి ఏమో గుడ్డివాడు అయిపోవాలని ఉదంకుడు శపిస్తే దానికి పౌష్య మహారాజు ఉదంకుడికి నువ్వు సంతానహీనుడుగా పోగాక, అంటే సంతానాన్ని కలగకుండా పోగాక అని శపించాడు. అరే సంతానం లేకపోతే ఎలాగండి? ప్రపంచంలో మరి మనిషి సంపాదిస్తున్న దేనికండి? సంతానం కోసం కదా కనీసం. అది లేకపోతే ఎలాగని, సరే నేను నా శాపాన్ని వెనక్కి తీసుకుంటాను, నీ శాపాన్ని నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా రాజులు మేము శాపం ఇవ్వడమే కానీ వెనక్కి తీసుకోవడం మా వల్ల కాదయ్యా అంటాడు. సరే అప్పుడు అదే బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళకి మాట కఠినంగా ఉంటుంది. బ్రాహ్మణులు అనే మాట మళ్ళీ కులవాచకంగా తీసుకోకండి, అక్కడ విద్యావాచకంగా తీసుకోవాలి. వాడేమో పరిపాలన చూడండి, మనకి రాజకీయ నాయకులు అందరూ కూడా రాజుల కిందే లెక్క, విద్యావంతులందరూ కూడా బ్రాహ్మణుల కింద లెక్క వేసుకోవాలి ఈనాటి సమాజంలో మనం చెప్పాలంటే కనుక. ఈ విద్యావంతులు సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడకూడదు, ఆడరు కూడా. ఆడకూడదు అనేది నియమం, ఆడరు కూడా అంటే అది వ్యక్తులను బట్టి ఉంటుంది. అదే పరిపాలకులు అనుకోండి, వాళ్ళు ఆడినవన్నీ అబద్ధాలే ఉండొచ్చు, కానీ ఆడకూడదు వాళ్ళు కూడా. పైగా వాళ్ళ మాటలు ఎప్పుడూ కూడా లేదు కాదు అనకూడదు, ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా, అది విశేషం ఏమండి. అందుకని నా చిన్న దానికే నువ్వు ఒక వెంట్రుకు వస్తేనే గుడ్డివాడమైపోవాలని చెప్పించేస్తావా, దానికి ఎంత శిక్ష అని. మరి రాజుగారు కదండి, వాడి కోపం రాదా? నువ్వు పుత్రులు లేకుండా సంతానం లేకుండా అయిపోగాక అంటే కొంతకాలం పాటు నా శాపం ఉంటుందని ఉదంకుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈలోగా అంటే మరి చిన్నవాడే కదండి రాజుగారికి అంటే, అందుకని నాకు సంతానం కావాలి కాబట్టి కొంతకాలమే ఉంటుందయ్యా, తర్వాత ఆ కోరిక శాపం ఉపశమనం అయిపోతుంది అని చెప్పాడు. చివరికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి అంటే కవచకొండల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు నుంచి పక్షికోడు అనేటువంటి వాడు నాగలోకానికి చెందినటువంటి ఒక నాగ జాతికి చెందినటువంటి వాడు. కొండలను తీసుకెళ్లారని వాడికి ఏదో ప్లానింగ్ ఉంది. ఆ నేపథ్యంలో వాడు రెడీగా ఉన్నాడు. తెల్లవారి సూర్యోదయం అవగానే త్రికాల సంధ్యావందనం చేసేవారు, అనుష్ఠానం అంటారు దాన్ని. త్రికాల సంధ్యావందనాన్ని చెయ్యాలి. వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా త్రికాల సంధ్యావందనం చెయ్యాలి. బ్రాహ్మణులందరూ కూడా ఆ రకంగా చేసేవాళ్ళు పూర్వమందు. అంటే సూర్యోదయ సమయంలో ప్రాతకాలం, మధ్యాహ్నం 12 గంటలప్పుడు మాధ్యమిక కాలం, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో ఇంకోసారి 3 సార్లు గాయత్రి ఉపదేశంతో సంధ్యావందనం చేస్తారు. అలా చేస్తున్న సమయంలో మరి కుండలాలు వీడి చెవులకు పెట్టుకున్నాడు కదా, ఆమె ఇచ్చినవి మరి ఎక్కడ పెట్టుకోవాలి? అందుకని అక్కడ చిన్న ఏదో కొలనో కోనేరో ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి వాడు స్నానం చేసే నేపథ్యంలో ఆ కుండలాల్ని గట్టి మీద పెట్టి ఆయన స్నానానికి వెళ్ళి వద్దామని నేపథ్యంలో ఉంటుండగా ఈ రెడీగా ఉన్నాడు కదండి వీడు తక్షకుడు, వెంటనే వాటిని తీసుకొని నాగలోకంలోకి వెళ్ళిపోయాడు. 1000 పడగలతో నారాయణ శయ్యగా సేవలందిస్తున్నటువంటి వాడు, నాగల ప్రముఖుడైనటువంటి వాసుకి అనేటువంటి వాడు నాగలోకానికి అప్పుడు రాజుగా ఉండేవాడు. సమస్త దేవతల్లోని ప్రసిద్ధి పొందినటువంటి వాడు. అయ్యా నా కుండలాల్ని ఇక్కడ తక్షకుడు అనేటువంటి వాడు ఎవడో తీసుకెళ్తారు అనుమానం చెప్పిందిగా ముందే ఆవిడ పౌష్య మహారాణి, పౌష్యుడి భార్య. అందుకని వాడి డౌట్ వచ్చి నాగలోకానికి వెళితే అక్కడ కుండలాలు ఎలా ఉన్నాయట, వెళ్తున్నప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రం నేసేటువంటి ఇద్దరు స్త్రీలు ఉన్నారట. వెళ్ళే దారి కూడా వర్ణిస్తాడు. అంటే మనకి కథలో భాగంగా ఒక ఆలోచనని కలిగిస్తాడు. ఇది మనం గమనించాలి. ఊరికే కథ చెప్పడం కాకుండా కథలో ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఏమిటండి ఆలోచన? ఈ ఆలోచన చాలా మంది పట్టించుకోరు, కథని మాత్రమే పట్టించుకుంటారు తప్ప దాంట్లో వెనుకున్నటువంటి అంశాన్ని చూడరు. ఏమిటి ఆ కథలో ఉన్న భాగం అంటే, వీడు వెళ్తున్న దారిలో కూడా ఏమిటేమిటి ఉంటాయి అనేది కూడా చెప్తాడు. కుండలాల్ని గ్రహించే నేపథ్యంలో ఒక ఇద్దరు నలుపు తెలుపు దారంతో ఒక వస్త్రాన్ని నేస్తున్నారని, ఆ వస్త్రాన్ని నేసేటప్పుడు దానికి 12 ఆకులు గల చక్రాలు తిప్పుతున్నారని ఇద్దరు, ఆ ఇద్దరికి మళ్ళీ 6గురు దానికి సహాయం అందిస్తున్నారని, మహోన్నతమైన గుర్రంతో ఒక పురుషుడు కనిపించాడని, ఆ దివ్య పురుషుడు తన దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఉదంక, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా కాబట్టి నేను సహాయం చేస్తానని వాడంతర వాళ్ళే అడగటం. ఆ నేపథ్యంలో
మరి సహాయం చేస్తారని కోరి వచ్చిన వాడిని ఎలా కాదంటామండి? అందుకని ఆ కోరి వచ్చిన వాడిని చూడండి, ఇలా చూస్తే శౌచ్యం పాటించే వరకు ఆవిడ కనిపించలేదు. తర్వాత ఇద్దరు నేస్తున్నారు, ఆరుగురేమో దాన్ని తిప్పుతున్నారు, ఒకటి చక్రం ఉంది. చివరికి ఇదంతా చూశాడు. ఏమిటయ్యా ఏమిటవుతుంది నాకు అర్థం కాలేదు, నేనే పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు. ఆ నేపథ్యం చూసినట్లయితే ఈ కుండలాల్ని గ్రహించడం, దాన్ని దొంగలించడం ఒకవైపు అయితే, ఇంకో వైపు నుంచి ఈ తక్షకుడు ఎక్కడ ఉందో తెలియడం లేదు ఈ ఉదంకుడికి. ఇది చాలా క్రూషియల్ గా ఉంది. ఆ క్రూషియల్ స్థితిలోంచి బయటికి రావాలంటే, కుండల లగవలో సంపాదించాలంటే, అక్కడ తన మిత్రుడైనటువంటి వాడిని ఒకడు అడిగిన వెంటనే గుర్రాన్ని తీసుకువెళ్ళి నాగలోకంలోకి నేను వెళ్ళాలి, నాకు నాగులందరూ వశమైపోవాలని వాడిని అడిగాడు. వెంటనే ఆ దివ్య పురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. గుర్రం చెవిలో ఊదితే ఏమవుతుంది తర్వాత సంగతి. వెంటనే గుర్రం చెవిలో ఊదితే వెంటనే భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చాయంట. అవి నాగలోకానికి మొత్తాన్ని చుట్టేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయట. నాగులంతా ప్రళయకాలంలో ఉన్న అగ్నిలాగా ఆ అగ్నిని చూసి భయపడిపోయారట. ఉదంక ఈ గుర్రాన్ని వెంటనే ఆ తక్షకుడు భయపడిపోయి ఆ కొండలాలు తీసుకొని ఉదంకుడికి ఇచ్చేసాడు. చూడండి, అంటే భగవత్ అనుగ్రహం మనకి రావాలి. ఎంత చదువుకున్నా సరే, ఎంత అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం కావాలి. అందువల్ల ఉత్తమమైనటువంటి సంస్కార గుణాల్ని అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకున్నటువంటి వాడు ఉదంకుడు. ఆ నేపథ్యంలో ఆ పరమ పురుషుడైనటువంటి వాడు అక్కడ ఉదంక, ఈ గుర్రం తీసుకో, ఈ గుర్రాన్ని ఎక్కి కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తావని గుర్రాన్ని ఒకటి ఇచ్చేటట. వెంటనే గుర్రాన్ని ఎక్కి, అంటే మనం ఎప్పుడైనా సరే మనకి సహాయం చేసే వాళ్ళు ఒక్కొక్కసారి అడగకుండానే వస్తారు. నిజంగా అలా సహాయం చేయడం చాలా గొప్పది. అలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి వాళ్ళ సహాయాన్ని. అంతేగా నేను ఒక్కడనే అన్ని చేసేస్తానని కూర్చుంటే ఎప్పటికి తేలదు. సరే, గురుదక్షిణని మరి గురుమాతకి సమర్పించాలి కదండి. అందుకని ఆ గుర్రాన్ని ఎక్కి వెళ్ళాడు. వెళితే ఆ గురువు గారు కనిపించారు ముందు. ఏమయ్యా ఏమిటయింది, ఏమిటి వ్యవహారం? అక్కడ ఉదంక పౌష్య మహారాజు కుండాలు తీసుకోవడానికి ఎందుకయ్యా ఎంత సమయం అయింది, ఆయన ఏమి ఇవ్వనండే, నా సంగతి నా పేరు చెబితే చాలే ఇచ్చేస్తాడు కదా, ఎంత టైం ఎందుకు అయ్యింది అని అడుగుతాడు. జరిగిన విషయం అంతా గురువు గారికి చెప్తాడు. గురువు గారు, ఉదంక నువ్వు ధన్యుడివి, ఎద్దును ఎక్కి వచ్చిన వాడేమో ఇంద్రుడు, ఎద్దేమో అనుకున్నావు అది ఐరావతం, నువ్వు గోమయం తిన్నావు కదా, ఆ గోమయం అనేది అది కేవలం గోమయం కాదు, అది అమృత అది అమృతాభిషేకంతో వచ్చినటువంటిది. కాబట్టి అమృతంతో సమానమైనది. దాని సేవన చేయటం వల్ల నువ్వు ఈ పని చేయగలిగావు. నాగలోకంలో నువ్వు చూసినటువంటి ఆ స్త్రీలు ఉన్నారే, ఆ స్త్రీలందరూ కూడా ఇద్దరు, వాళ్ళు ధాత విధాత. ధాత అంటే సృష్టికర్త, విధాత అంటే నియంత. వీళ్ళిద్దరూ అంటే స్త్రీమూర్తులుగా చెప్తారు, కొంతమంది పురుష రూపంలో చెబుతారు. ఏమైనా కానీ వీళ్ళు ఒకరేమో చిక్కుల్ని పెడతారు, ఇంకొకరు చిక్కుల్ని విడదీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఆ ధాత విధాత, వీళ్ళు సృష్టిలో క్రమశిక్షణ నియమాలను ఉద్దేశించడం, మళ్ళీ భవిష్యత్తు నిర్ణయించడానికి పనులు చేస్తూ ఉంటారు. మరి నలుపు తెలుపు చేసినటువంటి దాడాలను వేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు రాత్రి పగలు అనేటువంటి వాళ్ళిద్దరయ్యా. మరి 12 ఆకులతో చక్రం ఉంది కదా, అదేమిటనుకుంటున్నావు? అది కాలచక్రం. అది మాసాలకి, నెలలకి ప్రతీకగా కనిపిస్తుంది. మరి ఆరుగురు ఎవరయ్యా అంటే ఆరుగురు కూడా 6 ఋతువులు. మరి గుర్రం మీద వచ్చిన వాళ్ళు ఎవడయ్యా, దివ్య పురుషుడు ఎవడు అంటే ఇంద్రుడి మిత్రుడైనటువంటి పర్జన్యుడు. ఈ ఎంతమంది నీకు సహాయం చేశారు కాబట్టి నువ్వు నీ గురుదక్షిణ గురుమాతకి సమర్పించుకున్నావు అని, ఇక్కడతో నీ విద్యాభ్యాసం పూర్తయిందయ్యా అని చెప్పాడు. అయితే తక్షకుడు ఇలాంటి పని చేశాడు కదండి, ఇబ్బంది పెట్టాడు కదా, కాబట్టి తక్షకుడి మీద ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఊరుకోకూడదు అని చెప్పేసి వాడి మీద ఒక రకమైనటువంటి పగని పెంచుకున్నాడు. జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నా పేరు ఉదంకుడని, నేను గురువు గారి కార్యం మీద వెళ్తున్నప్పుడు ఒక తక్షకుడు అనేటువంటి వాడు, కుటిలమైనటువంటి వాడు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు, మహాపరాధం చేశాడు. శృంగి శాపం మిషగా తీసుకున్నటువంటి మీ తండ్రి పరీక్షిత్ మహారాజు, అతనిని అతి క్రూరంగా కాటు వేసిన వాడు ఆ తక్షకుడే. కాబట్టి వాడు నాకు శత్రువే, నీకు వాడు శత్రువే. చూడండి, ఇద్దరికి శత్రువైనటువంటి వాడు తెలియకపోయినా జనమేజయకి వెళ్ళాడు. ఇప్పుడు మనం చూడండి, టర్కీ పాకిస్తాన్ మిత్రదేశము టర్కీ మనకి మిత్రదేశం అని చెప్పి దేశంగా మార్చుకోవాలని వాడికి భూకంపం వచ్చినప్పుడు వెళ్ళి భారతదేశం మేరా దోస్త్ అని చెప్పి, దోస్త్ ఆపరేషన్ అని చెప్పేసి వాళ్ళకి ఏదో సహాయం చేసింది. అయినా సరే ఆపరేషన్ సింధూర్కి టర్కీ వాడు సహాయాన్ని పాకిస్తాన్కి అందజేశాడు.
వాడి ఆయుధాలు కానీ వాడి డ్రోన్స్ కానీ. ఇప్పుడు ఏం చేశారు, ఆ పక్కనే ఉన్న ఇంకొక దేశం ఉంది, ఆ దేశానికి భారతదేశ ప్రధానమంత్రి వెళ్ళి, సైప్రస్ అనేటువంటి దేశం, అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే సైప్రస్ కి టర్కీకి పడదు, కాబట్టి సైప్రస్ మన మిత్రదేశంగా, ఎందుకంటే వాడికి శత్రువు మనకి మిత్రుడు అయ్యాడు అనమాట. ఇక్కడ కామన్ శత్రువు తక్షకుడు. కాబట్టి శత్రువుని ఎదుర్కోవాలంటే ఒక్కోసారి మనం ఒక్కరమే కాకపోతే సరిపోకపోతే వాడికున్న శత్రువులు మన మిత్రులుగా మార్చుకొని కూడా అటాక్ చేయొచ్చు. ఇది ఒక దౌత్య నీతి, ఇది ఒక పెద్ద మాస్టర్ స్ట్రాటజీ అన్నమాట. అలా చేశాడు ఉదంకుడు. చూసారా, చదువు అనేది లోకానికి వినియోగపడాలి. మన సమాజంలో మనకంటూ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, ధర్మబద్ధంగా సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, అందుకనే జీరో టాలరెన్స్ అంటాడు. దేని గురించి? ఉగ్రవాదం మీద జీరో టాలరెన్స్. మనిషిని మనిషిగా బతికించాలి, మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. అలాగే మిగతా జంతువులు, మిగతా వాటిని కూడా మనము ఇబ్బంది పెట్టకూడదు. ఇటువైపు నుంచి మనం ఎలా అయితే ఆశిస్తున్నామో అటువైపు నుంచి కూడా ఆలోచించాలి. అందుకని తక్షకుడు సంగతి తేలుద్దాం, నేను యజ్ఞం చేస్తాను, సర్పయాగం చేస్తాను పద అంటాడు. అవును కదా, మా తండ్రి గారిని చంపిన వాడే కదా, సరే అని సర్పయాగానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఆ రకంగా సర్పయాగంతో చాలా రకాల పాముల్ని మొత్తం నాశనం చేద్దామని అనుకున్నాడు. చూసారా, ఒక్కడికి అపకారం చేద్దాం అనుకున్నటువంటి ఒకవాడు, వాడి కులం, వాడి నాగలోకం అంతా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అపకారం చేయటం అనేది ఆలోచనలో కూడా రాకూడదు. మనం తీసుకున్న గాలి, మనకి ఇచ్చేటువంటి ప్రకృతి, మనకి అన్ని రకాల సహకరిస్తున్నటువంటి వారు, వాళ్ళకి మనం అపకారం చేద్దామనేటువంటి ద్రోహ బుద్ధి ఉంది చూశారు, అది చాలా మనతో పాటు మిగతా వాళ్ళని నాశనం చేస్తుంది అని మాత్రం మర్చిపోకండి మిత్రులారా. కాబట్టి ఇది ఉదంకుడికి సంబంధించినటువంటి ప్రధాన కథ. ఇందులో జనమేజయుడు రావడం వల్ల, జనమేజయుడు రాజు కాబట్టి ఫండింగ్ ప్రాబ్లం వాడికి లేదు. తక్షకుడిని పిట్టి పరిస్థితిలో రావాల్సిందే అని చెప్పి మంత్రోపాసన చేయడం మొదలుపెట్టి సర్పయాగం చేయడం, ఇదొక రివెంజ్ స్ట్రాటజీ అన్నమాట. చివరికి తక్షకుడు వచ్చి, మిగతా అన్ని రకాల వాళ్ళందరూ వచ్చి, వాసుకి మొదలైన వాళ్ళందరూ వచ్చి, పోన్లేవయ్యా వాడితో పొరపాటు చేశాడు, వాడికి తగిన శిక్షణ విధిస్తానులే అని వాళ్ళకి ఆపితే అప్పుడు సర్పయాగం ఆగింది. ఇది ఇంకొక రకం. ఇవి నేటికి ఎట్లా చేద్దాం అంటే గురుభక్తి కావాలి. గురువు గారికి ప్రత్యేకంగా శిష్యుల పట్ల వాత్సల్య భావమే ఉంటుంది, సాధారణంగా ఉండాలి. ఉంటుందా లేదా తర్వాత సంగతి. గురుమాతకి పాపం ఆవిడ కూడా మరి సర్వీస్ ఇస్తుంది కదండి. గురుమాత ఎందుకన్నామంటే, గురువు గారు చదువు మాత్రం చెబుతారు, ఆవిడ తల్లిలాగా వీళ్ళకి కావలసినటువంటి తిండి తెప్పలని చూస్తుంది కదా. ఆవిడ వండి పెట్టడం దగ్గర నుంచి వాళ్ళకి పాలు ఇచ్చే వరకు కూడా, ఆవు పాలు ఇంకోటి వాళ్ళకి సర్వీస్ చేస్తుంది తన పిల్లల్లాగా. కాబట్టి గురుమాత అంటారు వాళ్ళు. వాళ్ళిద్దరు గురువు గారు కోరకపోతే మరి ఆవిడ కోరిక ఉంటుంది కదా, ఆవిడ కోరిక తీర్చవలసిన బాధ్యత గురువు గారి. మరి గురువు గారు ఏ కోరిక కోరుతుందో తెలియదు కదా, సరే శిష్యుడికి ఆ బాధ్యత అప్పచెప్పాడు గురువు గారు. కాబట్టి ఇప్పుడు గురువు గారి భార్య గురుమాత కోరికని తీర్చవలసిన బాధ్యత శిష్యుడి పైన పడింది. అందుకనే ఇప్పటికి కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ డిగ్రీస్ కానీ, వాళ్ళ 10th క్లాస్ కానీ, వాళ్ళ స్కూల్కి వెళ్ళి నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లలు ఆ టీచర్స్ కి ఒక పెన్ను, లేకపోతే ఒక స్వీట్ బాక్స్, వాళ్ళకు ఉన్న నేపథ్యం, నేను అడుగుతుంది పెద్ద పెద్దవి ఇచ్చేయమని కాదు, అలా ఇవ్వటం వల్ల మనలో గురువు పట్ల గౌరవం, గురువు గారికి మన పట్ల వాత్సల్యం, ఈ రెండు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి ఈ కెరీర్ మార్గం, ఇప్పుడు గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి, ప్రతి వాడికి ఒక విజయం కావాలంటే దాని మీద కృషి చేసిన వాళ్ళు కావాలి. వాళ్ళు ఇస్తేనే గైడెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది ఇక్కడ మనం గురు భక్తిని నేటికి అన్వయించుకునేటువంటి ఒక దిశ. రెండవది, ఉదంకుడు ప్రయాణం అంత ఈజీగా నడిచిపోయినటువంటి పరిస్థితి కాదు కదా. అక్కడ అనేక రకాల అవాంతరాలు వచ్చాయి. అయినా సరే గురుమాతకి ఇచ్చినటువంటి, గురువు గారికి అడిగినటువంటి, ఈయనే అడిగాడు, ఆయన అడగల గురుదక్షిణ, శిష్యుడే అడిగాడు గురుదక్షిణ ఇస్తానని. కాబట్టి దానికి తగిన మాట కోసం మడమ తిప్పకుండా చేసే ప్రయాణం శిష్యుడి దగ్గర ఉంది. అలాగే నేటికి కూడా ఒక డెడ్ లైన్ విధిస్తారు ఆ కంపెనీ వాళ్ళు కానీ, లేదా ఆ సంస్థ వాళ్ళు కానీ, వ్యవస్థ వాళ్ళు కానీ. దాన్ని ఒక విశ్వసనీయత కలిగినటువంటి ఛాలెంజింగ్ గా తీసుకొని మనం ఎంత చేయగలమా చేయలేమా ఇలాంటి సందేహాలు పడకుండా ముందుకు సాగుతూ ఉండడమే ఇది కొత్త కథగా మనం మార్చుకునేటువంటి అంశాలు. ఇక తర్వాత దొంగలించడం ఇలాంటి వాటి వెనక చూడండి, ఇప్పుడే కూడా అనేక రకాల పరిస్థితులు మనకు మన డబ్బులు మన దగ్గర బ్యాంకులోనే వేసుకుంటాం, మన ఓటీపీ మన మొబైల్కే రావాలి. అనేక రకాలుగా ఈ దొంగలించడం అనేది ఈ రోజు ఇంట్లో పెట్టి కన్నాలు వేయటం లాంటివి లేవు. ఇంట్లో బంగారం పెట్టుకునే పరిస్థితి కూడా ఎవడో లేడు. మరి ఏం చేస్తున్నారు? ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు.
నాగలోకానికి వెళ్ళి తక్షకుడిని ఎదిరించడం ఆయన వల్ల ఒక్కటే వల్ల అయిందే. ఆయనకి ఇంద్రుడు మిత్రుడు పర్జన్యుడు, ఆయన ఐరావతం, ఇలా రకరకాల సహకారాలు అందించారు. కాబట్టి అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కిందకి కొట్టినటువంటి బాలు కొట్టారు కదా అని కింద పడిపోయి ఆగిపోదు. ఎంత గట్టిగా కొట్టావో అంత గట్టిగా పైకి లేస్తుంది. దెర్ ఇస్ అన్ యాక్షన్, దెర్ ఇస్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఏమండి, అందుకని ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది. దానికి మనం కొట్టే నేపథ్యం అదే మట్టి ముద్ద తీసి కొట్టామనుకోండి, మళ్ళీ ఆపోజిట్ రియాక్షన్ రాదు. అందువల్ల మనలో ఉండే జిజ్ఞాస, ఇవ్వాలనేటువంటి పట్టుదల, ఈ పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఎదిరించగలిగేటువంటి వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఎదిరించగలిగేటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. పట్టుదలతో సాధించడానికి ఏదైనా సాధించవచ్చు. అది ఈ ఉదంకుడి నేపథ్యంలో నేర్చుకోవలసినటువంటి అంశం. అందువల్ల సహాయాలు వచ్చేప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ పట్ల కృతజ్ఞత ప్రదర్శిస్తూనే మనం నెట్వర్కింగ్ చేస్తూ ఉండాలి. ఎవరెవరు సహాయం అందిస్తున్నారు, ఒకవేళ మన వల్ల కాలేదు, మనం ఏదైనా ఒక ఆపదల్లో ఉన్నాం, 10 మందిని సహాయం అడగడం కోసం ఇవాళ ఏం చేస్తున్నారు, ఈ వాట్సాప్లు, లేదంటే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, అనేక రకాల ఎక్స్ మీడియా, ఇలా అనేక రకాల మీడియాని తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నామంటే కొట్టి మెట్టాడిపోతున్న లక్షలు కావాలంటే సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఉదంకుడి విజయ రహస్యం వెనక ఇంతమంది సహాయం ఉన్నారు. కాబట్టి ఒకరి సహాయం మనం ఊపిన తీసుకోకపోయినా సహాయం అవసరమైనప్పుడు తీసుకొని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సహాయానికి సంబంధించి మనం కూడా సహాయం చేయాలి. ఈ సహాయం అనేది ఇచ్చిపుచ్చుకునేటువంటి ఈ ధోరణి వల్ల మానసికంగా ఆనందంగా ఉంటాము. దానం ఇచ్చిన వాళ్ళు లేదా సాయం చేసిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ తీసుకున్న వాళ్ళు మర్చిపోకూడదు అనే విషయం మనం గమనించాలి. కాబట్టి ఉదంకుడి విజయ రహస్యం ఇన్ని రకాల అంశాలతో కూడి ఉంటుంది. ప్రధానంగా గురుభక్తి, మెంటర్షిప్, ఆధునిక కాలంలో ఇచ్చిన వాడు నిలబెట్టుకోవడం, 2 కాలాలకి ఒకటే, ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్ళటం. ఒక్కోసారి నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు నీ పరీక్షల్లో కానీ లేదా ఇంకోటి అయినా అక్కడికి ఆటంకాలు వచ్చాయి కదా అని కూర్చోకూడదు. ఆరంభింపరు నీచ మానవులు అంటాడు భద్రుడు సుభాషితంలో. కొంతమంది పనిని మొదలు పెట్టరు ఆటంకాలు వస్తాయని, కొంతమంది మొదలు పెడతారు ఆటంకాలు వస్తే ఆగిపోతారు. కొంతమంది ధీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటంకాలు వస్తున్న కొద్ది రెట్టించిన ఉత్సాహంతో చేస్తారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి నెట్వర్కింగ్ కానీ, సహాయం కోరడం కానీ, అలర్ట్నెస్ గా ఉండటం కానీ, అప్రమత్తంగా ఉండే నేపథ్యం మనం ఇవాటికి ఉదంకుడు కథ ద్వారా నేర్చుకోవాలి. శుభం భూయాత్. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.